మూడో వ్యక్తి ఎవరు? వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్. ఏ వ్యక్తి యొక్క హృదయం అయితే అల్లాహ్ యొక్క మస్జిద్లతో మమేకమైపోయి ఉందో, అంటే ఒక వ్యక్తి యొక్క హృదయము అల్లాహ్ యొక్క మస్జిద్లతో కలిసిపోయి ఉంది. అది ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ రెండు హదీసు గ్రంథాల్లో రెండు వేరు వేరు విధాలుగా ఉంది. వరజులున్ కల్బుహు ముఅల్లకున్ బిల్ మసాజిద్ అని మరొక హదీస్ గ్రంథంలో ఉంది, మరొక రివాయత్లో. దాని అర్థం ఏమిటి అంటే మసీదులతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయము, లేకపోతే మస్జిదులతో కలిసిపోయినటువంటి మమేకం అయిపోయినటువంటి హృదయము. అర్థం ఏమిటి అంటే ఒక వ్యక్తి మస్జిదులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అంటే తను నఫిల్ ఆరాధనలు చేయాలి, ఫరజ్ ఆరాధనలు చేయాలి అనగానే వెంటనే మస్జిద్కు రావాలి, మస్జిద్కి వచ్చి ఖురాన్ తిలావత్ చేసుకోవాలి, నమాజులు చదవాలి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్దామా అన్న తాపత్రయం వ్యక్తిలో ఉండాలి. మనం చూస్తుంటాము సమాజంలో ఏదైనా పని మీద బయటకు వెళ్ళాము, కాస్త సమయం దొరికింది, అందరూ చేసే పని ఏమిటి? వెంటనే జేబులోంచి ఫోన్ తీస్తారు, ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. కానీ మనం చేయవలసిన పని ఏమిటి? దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉంది, వెంటనే మస్జిద్కి వెళ్ళి అల్లాహకు ఎలా దగ్గర అవ్వాలి అనే ఆలోచనలో మస్జిద్కి రావడం. ఎందుకని? మస్జిద్లో ఉన్నాము అంటే చెడు ఆలోచనలు రావు, చెడు పనులు చేసే స్థలం కూడా కాదు. కాబట్టి ఎప్పుడు అవకాశం దొరికినా మస్జిదులకు రావడము, మస్జిదులతో కలిసిపోవడము, మస్జిదుల్లో ఎక్కువగా గడపాలి అన్న తాపత్రయం ఉండాలి. అల్లాహ్ అక్బర్. ఈ హదీస్ యొక్క భాగంలోనే మరొక విషయం కూడా ఉంది. అదేమిటి? ఇజా ఖరజ మిన్హు హత్తా యౌద ఇలై. ఎప్పుడైతే అతను మస్జిద్ని వదులుతాడో వెంటనే తిరిగి వెళ్ళేంత వరకు అదే ఆలోచనలో ఉంటాడు, వేరే ఆలోచన ఉండదు. మళ్ళీ ఎప్పుడు మస్జిద్కి వెళ్ళాలా అని. అల్లాహ్ అక్బర్. చూడండి, మస్జిదులతో ఇలాంటి అనుబంధం ఉంటుంది ఆ వ్యక్తికి. ఇలాంటి వారు అర్ష్ నీడలో ఉంటారు రేపు తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు. అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్లో తెలియజేశారు. అదేమిటి అంటే జాగ్రత్తగా ఉండండి. అలా అదుల్లుకుం అలా మా యహుల్లాహు బిహిల్ ఖతాయా. నేను మీకు చెప్పనా, మీ యొక్క ఖతాయా తప్పులని పొరపాట్లని చెరిపివేసి మరియు వయర్ఫా బిహిద్ దర్జాత్ మీ యొక్క స్థాయిని పెంచేటటువంటి విషయాలు ఏమిటో నేను మీకు చెప్పనా అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను అడిగారు. వెంటనే సహాబాలు తెలియజేస్తున్నారు, కాలు బలా యా రసూలల్లాహి, చెప్పండి దైవప్రవక్త, మేము వింటాము అన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, కాలా ఇస్బాహుల్ వుజూయి అలల్ మకారిహ్. తన మనసుకి అయిష్టంగా ఉన్నప్పటికీ, తనకు కష్టంగా ఉన్నప్పటికీ వుజూయి పూర్తిగా సంపూర్తిగా వుజూ చేసేటటువంటి వ్యక్తి. అల్లాహు అక్బర్. ప్రస్తుతం చలికాలం, ఈ చలికాలంలో ఈ చలిని తట్టుకొని ప్రతిరోజు పొద్దున్నే ఫజర్ నమాజ్కి లేచి వుజూ చేయడం పరిపూర్ణంగా. అల్లాహ్ అక్బర్. మీరు లేచి వుజూ చేయమని చెప్తున్నారు, అసలు మంచం మీద నుండి కిందకి దిగడమే కష్టమైపోతుంది. ఎందుకని? చలి అంత ఎక్కువగా ఉంది. మస్జిదులు కాదు కదా, మంచం మీద నుండి కిందకి దిగలేకపోతున్నారు జనాలు. అల్లాహ్ అక్బర్. చూడండి, మనం చూస్తున్నాము ప్రతి మస్జిద్లో ఫజర్ నమాజ్లో ఎంతమంది వస్తారు. జుమా రోజు అల్హమ్దుల్లా మస్జిదులు నిండుతున్నాయి, ఫజర్ నమాజ్లో మస్జిదులు నిండుతున్నాయా? లేదు. కష్టంగా ఉన్నప్పటికీ, అయిష్టంగా ఉన్నప్పటికీ మనము పూర్తిగా వుజూ చేయగలిగితే అల్లాహ్ ఏం చేస్తాడు? మన యొక్క తప్పుల్ని చెరిపివేస్తాడు, మన యొక్క స్థానాన్ని పెంచుతాడు. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి అంటే వకసరతుల్ ఖుతా ఇలల్ మసాజిద్. అల్లాహ్, మస్జిదుల వైపుకు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తి. మస్జిద్ వైపు నడుచుకుంటూ ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు అంటే అయితే నమాజులు చేయడానికి, లేదా ఇంతకు ముందు చెప్పినట్టు మస్జిదులకు వచ్చి ఖురాన్ పారాయణం చేయడానికి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, లేకపోతే నఫిల్ నమాజులు ఆచరించడానికి. అల్లాహ్ అక్బర్. ఎవరైతే మస్జిదుల వైపుకు నడుచుకుంటూ వెళ్తారో రెండో వ్యక్తి. మూడోవారు ఎవరు అంటే వంతిజారు సలాతి బాద సలాహ్. ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు సమయం అవుతుందా, నేను నమాజ్కి వెళ్ళాలా. జోహర్ అయిపోయింది, అసర్ నమాజ్ ఎప్పుడు అవుతుంది, మాట్లాడితే వాచ్ చూసుకుంటూ ఉంటాను, అసర్ నమాజ్ టైం అయిపోయిందేమో, వెంటనే మస్జిద్కి వెళ్ళాలి. అల్లాహు అక్బర్. చూడండి, 3 గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఆ 3 గుణాలు ఏమిటి? మొట్టమొదటిది కష్టతరంగా ఉన్నప్పటికీ, అయిష్టంగా ఉన్నప్పటికీ పూర్తిగా వుజూ చేయడము. 2 మస్జిదులకు నడుచుకుంటూ వెళ్ళడము. 3 ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కోసం ఎదురు చూడడం. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో దైవభక్త ముహమ్మద్ తెలియజేశారు, ఫజాలికుముర్ రిబాత్ ఫజాలికుముర్ రిబాత్ ఫజాలికుముర్ రిబాత్. ఆ వ్యక్తి
కాపలాదారుడు, సైనికుడు 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 అని తెలియజేశారు. దేనికి సైనికుడు అంటే మస్జిదులకి కాపలాదారిగా ఉంటాడు. అతను సైనికుడు లాంటి వాడు, ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్ళాలని ఆలోచనలు ఉంటాడు. ఈ 3 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అల్లా ఏం చేస్తాడు, వారి తప్పుల్ని చెరిపివేస్తాడు, వారి యొక్క స్థానాలను పెంచుతాడు. అల్లాహ్ అక్బర్. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? ఎవరికి వారు గుండెల మీద చేసుకుని పరిశీలన చేయండి. చాలామంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి అనారోగ్యం లేదు, అలాగే ఎలాంటి సమస్య లేదు, అయినా మస్జిదులకి నమాజ్ కోసం వస్తున్నారా? రావటం లేదు. ఎక్కడ అవకాశం దొరికితే ఇంట్లో చేసేసుకుందాంలేండి, టైం అయిపోతుంది కదా, ఆఫీస్లో చేసేసుకుందాంలేండి. మరికొంతమంది అయితే అసలు నమాజులే చేయటం లేదు. అల్లాహ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మస్జిదులతో కలిసిపోయి ఉంటారో, మస్జిదుల్ని అంటిపెట్టుకొని ఉంటారో, వారి హృదయం మస్జిదులతో మమేకమైపోయి ఉంటారో, వారు రేపు తీర్పు దినం రోజు అల్లా యొక్క అర్ష్ నీడ ఉంటారు. అక్కడ ఎలాంటి నీడ ఉండదు సోదరులారా. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మస్జిదులకు వచ్చి అల్లా యొక్క ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయాలి.